దేశంలో ఏ సమస్య వచ్చినా పాకిస్తాన్ చేసే పని ఒక్కటే. సమస్యను పరిష్కరిస్తుంది అనుకుంటే పొరపాటు. పొరుగు దేశమైన భారత్ను నిందిస్తుంది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ వాడే పాత ఫార్ములానే ఇది. తాజాగా మరోసారి తెరపైకి ఈ ఫార్ములాను పాక్ తెచ్చింది. ఈసారి సింధు నదీ జలాల ఒప్పందంపై రాద్ధాంతం చేస్తోంది. 3 రోజులుగా పాక్ నేతలు వార్నింగ్స్ మీద వార్నింగ్ ఇస్తున్నారు. ఏకంగా భారత్పై అణుదాడులు తప్పవని బిలావల్ భుట్టో లాంటి నేతలు గింజుకుంటున్నారు. మరో మంత్రి చేతులు నరికేస్తామంటూ వీధి రౌడీలా మాట్లాడుతున్నాడు. అసలు సింధు జలాలపై ఎందుకు ఈ గగ్గోలు? పాక్ భారత్ ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ ఇచ్చింది? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? పాక్ చేస్తున్న ఈ అణు బెదిరింపుల వెనకున్న అసలు డ్రామా ఏంటి? లెట్స్ వాచ్. పాకిస్తాన్ అణు బెదిరింపుల డ్రామా ఏంటి? పాకిస్తాన్ గగ్గోలుకు చట్టాల మద్దతు ఉందా? సింధు నదీ జలాలపై భారత్ ప్లాన్ ఏంటి? ఉగ్రదేశం పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. అంతర్గత భద్రతా వైఫల్యాలను ఎదుర్కొంటోంది. కానీ ఇస్లామాబాద్ మాత్రం ఎప్పుడూ ఒకే పాత ఎత్తుగడను అమలు చేస్తోంది. తమ సమస్యలన్నింటికీ భారతదేశాన్ని నిందించడం అలవాటుగా చేసుకుంది. ఈ వారం కూడా ఆ పాత పాటనే పాకిస్తాన్ పాడింది. సింధు నదీ జలాల ఒప్పందంపై ఇప్పుడు పాకిస్తాన్ నాయకులు భారత్కు వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇస్తున్నారు. అసలు ఇస్లామాబాద్ ఎందుకు ఈ స్థాయిలో రెచ్చిపోతోంది? జూన్ 29న నీటిని భారత్ ఆయుధంగా వాడుకుంటోందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆరోపించారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపేయడం చట్టవిరుద్ధమని గగ్గోలు పెట్టాడు. ఆ మరుసటి రోజు అంటే జూన్ 30న రెండోసారి భారత్ను మరో పాక్ మంత్రి హెచ్చరించాడు. పాకిస్తాన్కు వచ్చే నీటిని ఆపేవాళ్ల చేతులను నరికేస్తామంటూ వాతావరణ శాఖ మంత్రి రెచ్చిపోయాడు. ఇక జూలై 1న మరో కీలక పాకిస్తానీ రాజకీయ నాయకుడు పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ఏకంగా భారత్కు అణు వార్నింగ్స్ కు దిగాడు. పాకిస్తాన్కు వచ్చే నీళ్లను అడ్డుకుంటే అణుదాడుల్ని భారత్ ఎదుర్కోవలసి వస్తుందన్నాడు. ఇస్లామాబాద్ నుంచి వస్తున్న అత్యంత తీవ్రమైన ఆరోపణలు, హెచ్చరికలు ఇవి. అయితే దీని వెనుక ఉన్న అసలు డ్రామాను ఇప్పుడు చూద్దాం. సింధు నదీ జలాల ఒప్పందం అనేది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక నీటి పంపిణీ ఒప్పందం మాత్రమే. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య కుదిరింది. ప్రపంచంలో అత్యంత పక్షపాతమైన ఒప్పందం ఏదైనా ఉంది అంటే అది సింధు జలాల ఒప్పందమే. ఎందుకంటే ఈ ఒప్పందం కింద సింధు నది పరివాహక ప్రాంతంలోని 6 హిమాలయ నదులను విభజించారు. వీటిలో రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిని భారతదేశానికి కేటాయించగా సింధు, జీలం, చినాబ్ నదుల నీటిని పాకిస్తాన్కు కేటాయించారు. ఈ విభజనతో సింధు నది జలాల మొత్తం పరిమాణంలో పాకిస్తాన్కు సింహభాగం అంటే 80% దక్కాయి. భారతదేశానికి కేవలం 20% నీరు మాత్రమే లభించింది. గడిచిన 65 ఏళ్లుగా అన్యాయమైన ఒప్పందాన్ని భారత్ గౌరవిస్తూనే వచ్చింది. సింధు జలాలను నేరుగా పాకిస్తాన్కు ప్రవహించేలా అనుమతించింది. కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశంపై నిరంతరం యుద్ధాలు, ఉగ్రదాడులకు తెగబడుతోంది. అయినప్పటికీ ఈ ఒప్పందం జోలికి భారత్ వెళ్లలేదు. అయితే గత ఏడాది ఏప్రిల్లో పాక్ మద్దతు ముఠాలు జరిపిన ఉగ్ర దాడి ఒక పెద్ద మలుపుగా మారింది. కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు భారత్ తీవ్రంగా స్పందించింది. మే 7న ఆపరేషన్ సింధూర్ పేరిట 88 గంటల పాటు భారీ సైనిక చర్యకు భారత్ దిగింది. పాకిస్తాన్లోని 11 వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. అంతకుముందు సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా భారత్ పక్కన పెట్టింది. ఇప్పుడు పాక్ ఇంతలో గింజుకోవడానికి అసలు కారణం ఇదే. ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం చట్టవిరుద్ధమని పాక్ వాదిస్తోంది. సాధారణంగా దేశాలు ఏదైనా ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడం అంటే ప్రస్తుతానికి నిలిపేసినట్లు అర్థం. ఇక్కడ తాత్కాలిక నిలిపివేతకు పూర్తి రద్దు లేదా సస్పెన్షన్ కు మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఒక ఒప్పందం తాత్కాలికంగా నిలిపేస్తే తప్పులను సరిదిద్దుకోవడానికి ఇంకా అవకాశం ఉంటుంది. అదే ఒప్పందాన్ని పూర్తిగా సస్పెండ్ చేస్తే గనుక ఆ ఒప్పందాన్ని పూర్తిగా పక్కన పారేసినట్లే లెక్క. సింధు జలాల ఒప్పందంపై భారతదేశం ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఈ నెల ప్రారంభంలో దీనిపై భారత జలశక్తి మంత్రి స్పందించారు. సింధు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపేయడం లేదన్నారు. కేవలం దాని దిశను మాత్రమే మారుస్తున్నామని స్పష్టం చేశారు. అవును, భారత్ నీటిని ఆపడం లేదు. భారతదేశ అవసరాల కోసం నీటిని మళ్లించి నిల్వ చేసుకుంటోంది. ప్రస్తుతం సింధు నది పరివాహక ప్రాంతంలో 6 జల విద్యుత్ కేంద్రాలు నిర్మించింది. ఇందులో బగ్లిహార్, సలాల్, దుల్హస్తి, ఊరి 1, ఊరి 2 వంటి కీలక డ్యాములు ఉన్నాయి. వీటితో పాటు నీము, కిషన్ గంగా వంటి చిన్న ఉపనదులపై కూడా ఇలాంటి ప్రాజెక్టుల్ని భారత్ నిర్మించింది. మరోవైపు చీనాబ్ నదిపై మరో 3 డ్యాముల నిర్మాణం ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉంది. అయితే ఈ డ్యాముల నిర్మాణం చట్టవిరుద్ధమని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
చేస్తోంది. భారత్ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటోందని వాదిస్తోంది. ఈ డ్యాములపై బాంబులు వేస్తామంటూ పదే పదే బెదిరింపులకు దిగుతోంది. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలిగించినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని హెచ్చరిస్తోంది. కానీ ఇక్కడ అస్సలు ప్రశ్న ఏమిటంటే, పాకిస్తాన్ చేస్తున్న ఈ హడావిడికి అంతర్జాతీయ చట్టాల మద్దతు ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఐక్యరాజ్యసమితి ప్రకారం నది ఎగువ భాగంలో ఉన్న దేశానికి జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నీటిని నిల్వ చేసుకునే పూర్తి హక్కులు ఉంటాయి. అంతేకాకుండా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒప్పందాల నుంచి తప్పుకునే హక్కు కూడా దేశాలకు ఉంటుంది. అయినప్పటికీ మూడో పక్షం వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా ఎలా నిలిపేస్తుందంటూ పాకిస్తాన్ నిరంతరం గగ్గోలు పెడుతూనే ఉంది. అంతర్జాతీయ ఒప్పందాల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం కామన్. 2020లో ఈజిప్ట్, సుడాన్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇథియోపియా రద్దు చేసుకుంది. ప్రస్తుతం ఇథియోపియా నైలు నదిపై డ్యాములు నిర్మిస్తోంది. ఆ ఒప్పందానికి కూడా ప్రపంచ బ్యాంకు, అమెరికానే మధ్యవర్తిత్వం వహించాయి. ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసుకున్న ఆయా దేశాలేవి పొరుగు దేశాల నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేదు. కానీ భారతదేశం విషయానికొస్తే పరిస్థితి పూర్తి భిన్నం. పాకిస్తాన్ కొన్నేళ్లుగా భారత్కు వ్యతిరేకంగా కేవలం యుద్ధాలు, ఉగ్రవాదాన్ని తన విదేశాంగ విధానంగా నమ్ముకుంది. అలాంటిది ఇప్పుడు భారత్ గట్టిగా నిలబడేసరికి విలవిలలాడుతోంది. ఒకవేళ 1960 ఒప్పందం ప్రకారం సింధు జలాలు సజావుగా ప్రవహించాలని పాక్ కోరుకుంటే ఆ దేశం కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. పాక్ పాటించాల్సిన సూచనలేమిటి? ముందు పాకిస్తాన్లో ఉగ్రవాద ఫ్యాక్టరీలు మూసేయాలి. నీరు, రక్తం కలిసి ప్రవహించవని భారత్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. ప్రతి చిన్న విషయానికి అణుయుద్ధం పేరుతో బెదిరింపులను పాకిస్తాన్ మానుకోవాలి. దేశంలో భూస్వామ్య దోపిడీ వ్యవస్థను సరిదిద్దుకోవాలి. సాధారణ ప్రజలకు నీరందకపోవడానికి పాక్ భూస్వామ్య వ్యవస్థే కారణం. ఉగ్రవాద బాధితులమని ఏడవడం ఆపేయాలి. ఉగ్రవాద సంస్థలకు నిధులివ్వడం మానేయాలి. నమ్మకమైన పొరుగు దేశంగా పాకిస్తాన్ మసులుకోవాలి. ఆఫ్ఘాన్ పౌరులపై బాంబులు కురిపిస్తూ భారత్లో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటూ అంతర్జాతీయ ఒప్పందాలను కొనసాగించాలని అడగడం మానేయాలి. అంతవరకు ఎన్ని బెదిరింపులకు దిగినా భారత్ మాత్రం నీటిని వదలదు.